కళావతి గారు, నాకు ఒక్క పావుగంట పనుంది. నేను బయటికి వెళ్ళి రావచ్చా అని చెప్పనేసరికి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి రాజ్‌కి గతం మర్చిపోయిన తర్వాత ఒకడు పరిచయం అవుతాడు. వాడు కొంచెం ఫ్రాడే, కానీ రాజు సహాయం చేయడంతో రాజుకి హెల్ప్ అంటే ఫ్రెండ్గా మారతాడు. మారేసరికి వీడి గురించి నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? వీడు ఏదైనా బ్యాడ్ క్యారెక్టర్ కానీ, బ్యాడ్ పనులు కానీ, ఏదైనా తప్పులు కానీ, ఏదైనా మోసాలు కానీ చేసినవి ఇన్ఫర్మేషన్ కనుక్కొని నాకు 12 గంటల్లో చెప్పాలి అనగానే ఓకే బాస్ అని చెప్పి వాడు కాస్త రాజుకి చెప్తాడు. రాజు ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళారు అనగాని చిన్న పని అని చెప్పాను కదండి, వచ్చేసాను కదా, చెప్పండి ఆ సిద్ధార్థని ఎలా ఏంటి అని చెప్పనేసరికి కావ్య అంతా ట్రైనింగ్ ఇస్తుంది. అంతా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రాజుకి ఫోన్ వస్తుంది. బాస్, నువ్వు ఇచ్చినవాడు పెద్ద ఫ్రాడ్ అని చెప్పనేసరికి అవునా, సరే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఉంచు, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అనగాని ఓకే బాస్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంతకీ ఎవరు అని చెప్పాను కానీ ఫ్రెండ్లేండి అనగాని మీకు ఫ్రెండా అని చెప్పాను కానీ నాకు ఫ్రెండ్ ఉండకూడదా ఏంటి అని చెప్పనేసరికి ఓకే ఓకే అని చెప్పి కావ్య మొత్తం అంతా ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నేరుగా వెళ్ళి వాడిని కలుస్తాడు రాజు. కలిసేసరికి ఏమైంది తెలుసుకున్నావా అనగానే తెలుసుకున్నాను బాస్, వాడు అమ్మాయిలు పిచ్చివాడు, పైగా అమ్మాయిలని ఒకళ్ళిద్దరిని జీవితాలు కూడా నాశనం చేశాడు. అదే కాదు, చాలా పెద్ద ఫ్రాడ్ గాడు. వాడికి డ్రగ్స్, స్మగ్లింగ్స్ వీటితో కూడా సంబంధం ఉంది బాస్ అనగానే సూపర్. అయితే మనం వాడు ఎక్కడెక్కడ ఏం చేస్తాడో ఎలా తెలుస్తుంది అనగానే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బాస్, వాడికి ఒక చోట ఉంది, వాడిని పట్టుకుంటే వీడి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రావడంతో పాటు వాడిని పట్టుకుంటే ఖచ్చితంగా 4 పీకితే వీడి గురించి ఇన్ఫర్మేషన్ బయట పెట్టేస్తారు అని చెప్పనేసరికి ఓకే అయితే అని చెప్పి కరెక్ట్గా రేపు నువ్వు 10 o'clockకి వాడిని పోలీసులకు పట్టించాలి. పోలీసుల ముందు వాడు నిజం బయట పెట్టాలి. అది కాస్త మ్యాక్సిమం 10, 15, 20 కల్లా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆఫీస్ తెలుసు కదా అనగాని పలానా ఏరియాలో ఉంది తెలుసు బాస్ అనగానే అక్కడికి పోలీసులు తీసుకుని రావాలి, సిద్ధార్థ్ గారిని అరెస్ట్ చేయాలి అనగానే సూపర్ బాస్, వాడి మీద ఏమైనా అని చెప్పాను కానీ వాడు మంచివాడు కాదు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా అని చెప్పాను కానీ అవును బాస్ అని చెప్పనేసరికి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడంట వీడు, అందుకే వీడిని లాక్ చేయాలి, అప్పుడే అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ పొందాలి కదా నేను అనగాని సూపర్ బాస్ అని చెప్పి ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు కావ్య దగ్గరికి వచ్చేస్తాడు. కావ్య ఇచ్చిన సూట్ వేసుకుని రెడీ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరి ఆఫీస్కి వెళ్తాడు. బయలుదేరేసరికి ఈలోపు యామని సిద్ధార్థకి ఫోన్ చేసి రాజు వస్తున్నాడు, రాజు గతాన్ని మర్చిపోయాడు, రాజుకి అసలు ఏమీ గుర్తులేదు, కానీ కావ్య ఏదో సూచాయగా గుర్తొచ్చినవి చెప్పింది. నువ్వు ఏం చేస్తావో తెలీదు, రాజుని అటు తిప్పి ఇటు తిప్పి ప్రశ్నలు వేసి రాజ్ ఎండీగా ఉండడానికి అన్ఫిట్ అని చెప్పి రాజు తప్పించి నువ్వు ఆ ఎండీ ప్లేస్లో కూర్చోవాలి, ఇదే నా కోరిక అని చెప్పనేసరికి సరే అమ్ని గారు అని చెప్పి వాడైతే చెప్తాడు. చెప్పేసరికి ఆఫీస్కి వస్తాడు. వచ్చిన తర్వాత కళావతి గారు అని చెప్పాను కానీ ఇక్కడ కళావతి గారని కాదు, కావ్య మేడం అని పిల్లండి, లేదా మేడం అని పిల్లండి చాలు అని చెప్పనేసరికి ఓకే మేడం అని చెప్పనేసరికి మనం 10 కల్లా మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పనేసరికి ఓకే అని చెప్పి క్యాబిన్లోకి వెళ్తారు. మీటింగ్ క్యాబిన్లోకి అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసిన తర్వాత వాడికి మెసేజ్ చేస్తాడు రాజు, రెడీ బాస్ అని చెప్పి వాడిని కాస్త పోలీసులకి పట్టిస్తాడు. ఎందుకంటే వాడికి పోలీసుల్లో జనాలు ఉంటారు, పలుకుబడి ఉన్నవాడు, కొంచెం పరిచయస్తాడు. సో అలా పట్టుకుని వాడిని కాస్త చితక్కొడితే చెప్పేస్తాడు సిద్ధార్థ్ గారి పేరు. సిద్ధార్థ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అనగానే పలానా కంపెనీలో ఉన్నాడు అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి కాస్త కొంచెం డబ్బు ఇచ్చేసరికి ఓకే అని చెప్పి అందరూ బయలుదేరి వచ్చేస్తారు. రాజు వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి రాజ్ ఇన్ని రోజులు ఏమైపోయావు అని చెప్పాను కానీ ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫారెన్ వెళ్ళాను, ఇప్పుడు ఏమైంది అని చెప్పనేసరికి ఏమీ లేదు, అది మన కంపెనీ టర్నోవర్ ఎంత అని చెప్పనేసరికి ఇంత అని చెప్తాడు. ఇంకా ప్రశ్నలు అడిగేసరికి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త వస్తాడు. ఇన్స్పెక్టర్తో పాటు సిద్ధార్థ్ ఎవరితో అయితే చేయిస్తున్నాడో ఆ సిద్ధార్థ్ గారికి సంబంధించిన వాళ్ళు కాస్త వస్తారు.
వచ్చేసరికి సిద్ధార్థ అంతా చేసిందంతా కూడా వాడు బయట పెట్టేస్తాడు. వీడు దొరికిపోయి నన్ను దొరికిపోయి ఏంటి ఇవన్నీ సిద్ధార్థ్ చేశాడా అని చెప్పాను. కానీ అవును సార్ సిద్ధార్థే చేశాడు అని చెప్పనేసరికి ఏంటి మేడం సిద్ధార్థ్ ఇలాంటివాడు మన షేర్ మెంబర్గా ఉన్నాడా? ఇన్ని రోజులు మనం పట్టించుకోలేదు, ఏంటి మీరేం మాట్లాడరేంటి అనేసరికి అవును సార్ మాకు ఇలాంటి వాడని తెలియదు, ఇన్ని రోజులు వాళ్ళ ఫాదర్ రావడంతో వీడు ఎలాంటి వాడో తెలీదు, ఇన్స్పెక్టర్ వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి మిగిలిన షేర్ హోల్డర్స్ అయితే చెప్పేసరికి సార్ అది నేను తర్వాత మాట్లాడతాను అనగానే ఇందుకేనేనా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా భ్రష్టు పట్టించడం కోసం ఎండీగా ఉంటానని కావ్య మేడం రాజ్ సారు అన్ఫిట్ అవ్వాలి అని చెప్పి మాతో చెప్పి మరి ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వు ఎలాంటి వాడవని తెలిస్తే అసలు కంపెనీలోకే అడుగు పెట్టనిచ్చే వాళ్ళం కాదు అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అనగానే చిచ్చి ఇలాంటి వాడితో మనకు మాట్లాడేటండి, అనవసరంగా కావ్య మేడం రాజ్ సార్నే మనం అనుమానించి అవమానించాం, సారీ మేడం అని చెప్పాను. కానీ ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే, మీకు తెలియకే కదా చేశారు, తెలుసుంటే వాడిని మీరు ఎంకరేజ్ చేసేవారు కాదు కదా అని చెప్పాను. కానీ ఎస్ నిజంగా ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు అని చెప్పనేసరికి ఇంకా సిద్ధార్థని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇప్పుడేంటి ఏముంది సార్ ఏమీ లేదు, మీరు వెనక్కి తిరిగి వచ్చినందుకు మీ హెల్త్ క్లియర్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళంతా కూడా గెట్ వెల్ సూన్ సార్ అని చెప్పి ఇంకా అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా రాజు తెగ సంతోషపడిపోతాడు. ఏంటి రామ్ గారు అంత సంతోషపడిపోతున్నారు, సిద్ధార్థని అరెస్ట్ చేయడం కోఇన్సిడెన్స్ కదా అని చెప్పాను. కానీ కళావతి గారు మీకు అదే తెలుసా, అది కోఇన్సిడెన్స్ కాదు, నేనే వాడిని అరెస్ట్ చేయించాను కానీ వాట్ ఏంటి సార్ ఏంటి మీరు అనేది అని చెప్పాను. కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా సార్ ఏంటి అనగానే సరే చెప్పండి రామ్ గారు ఎలాగ అరెస్ట్ చేయించారు అనగానే నిన్న ఎవరో ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏంటి ఫ్రెండ్ ఏంటి అని ఆరాలు తీశారు కదా, వాడి ద్వారానే సిద్ధార్థ్ ఎలాంటి వాడో ఏంటో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. వాడికి డ్రగ్స్ బిజినెస్లు పలానా అన్నీ మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట, అందుకోసమని వాడిని అలా లాక్ చేసి ఇలా కరెక్ట్గా ఈ సమయానికి వాడిని పట్టుకునేటట్టు చేశాను అనగాని మీరు సూపర్ సార్ అనగాని అంటే మీరు ఇంప్రెస్ అయ్యారా అని చెప్పనేసరికి ఇదంతా నన్ను ఇంప్రెస్ చేయడం కోసమే చేశారా అని చెప్పనేసరికి మరి ఇంకెందుకు చేస్తాను, నాకేం అవసరం, వాడిని అరెస్ట్ చేస్తే నాకేమొస్తుంది, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసమే నిన్న చేయకుండా ఆఫీస్కి వచ్చానని మీకు కోపం వచ్చింది కదా, అందుకని మిమ్మల్ని ఏదో రకంగా కూల్ చేసి ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలా చేశాను, మీరు సర్ప్రైజ్ అయ్యారు కదా అనగానే మీ కంపెనీని మీరే తెలివితేటలుగా కాపాడుకున్నారు సార్ అని చెప్పి కావ్య అయితే మనసులో అనుకుంటుంది. ఏంటి కళావతి గారు అని చెప్పాను. కానీ మేడం ట్రీట్ ఇవ్వాలి మేడం అని చెప్పనేసరికి ఏంటి ట్రీట్ కావాలా అని చెప్పాను. కానీ సార్ అని చెప్పనేసరికి సరే ఆఫీస్ స్టాఫ్ అందరికీ స్నాక్స్ తెప్పించు, అలాగే డ్రింక్ కూడా తెప్పించు అనేసరికి ఓకే మేడం ఓకే సార్ అని చెప్పి శృతి కాస్త అన్నీ తెప్పిస్తుంది. మేడం మీరు బయటికి వెళ్తారా లంచ్కి, ఇంటి దగ్గర నుంచి తెప్పించమంటారా అని చెప్పాను. కానీ లేదు బయటికి లంచ్కి వెళ్దాం కళావతి గారు అని చెప్పనేసరికి సరే శృతి నువ్వు వర్క్ చూసుకో, మేము బయటికి వెళ్ళి లంచ్ చేసి తొందరగా వచ్చేస్తాము అనగానే సరే మేడం ఆఫ్టర్నూన్ నుంచి వేరే ప్రాజెక్ట్ వాళ్ళు వస్తానని చెప్పారు, రమ్మని చెప్పమంటారా అనగాని రమ్మని చెప్పండి మాట్లాడేద్దాం అనగాని సార్ మీరు కాదు సార్ మేడం చెప్పాలి అనగానే సరే రమ్మను చెప్దాం అని చెప్పనేసరికి ఇంకిద్దరు కాస్త బయటికి వెళ్తారు. మొత్తానికైతే నన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఆ సిద్ధార్థని ఇరికించేశారనమాట. నేను ఇరికించడం ఏంటండి, వాడు ఫ్రాడ్ కాబట్టి దొరికాడు, వాడే కనుక మంచివాడైతే ఇలా దొరికేవాడు కాదు కదా, లేకపోతే మిమ్మల్ని తప్పించి మీ బాస్ను తప్పించి ఈ కంపెనీని ఎండీగా ఉందామని అనుకుంటున్నాడా, వాడు మిమ్మల్ని బాధ పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా, అందుకే ఇలా చేశాను, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి రాజ్ చెప్పేసరికి సరే మీరు హ్యాపీగా ఉన్నారు కదా అయితే నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను. కానీ అయితే ఈ హ్యాపీ మూమెంట్లో మీకు మాట చెప్పాలి అనేసరికి ఎన్ని రోజుల నుంచి చెప్తాను అని చెప్తూనే ఉన్నారు కానీ చెప్పడం లేదు అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది. ఏంటి కళావతి గారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు చెప్పండి అని చెప్పి రాజునైతే కావ్య అంటుంది. మరి రాజు ఎప్పుడైనా తన మనసులోని ప్రేమను బయట పెడతాడా,
కావ్యరాజులకి పెళ్ళి ఎప్పుడవుతుంది, అసలు రాజ్కి ఘటం ఎప్పుడు గుర్తొస్తుంది, మరి యామిని కుట్రలన్నీ ఎప్పుడు బయటపడి తనను అరెస్టు చేస్తారు, అనామికలాగా యామిని కూడా ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.